హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఒక 1 కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. ఇవైతే మనకి వడియాలు చక్కగా తెల్లగా మంచిగా వస్తాయండి. ఇప్పుడు వీటిని కొంచెం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకుని దీనిలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం రవ్వని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మనకి ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లో ఒక 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాక ఇది కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఇది కొంచెం ఇందాక మీద కొంచెం లూజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పోసుకోవాలి. మొత్తం మనం దీనిలో ఒక 3 కప్పుల వరకు వాటర్ పోసుకున్నామండి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకుని ఒక 3 ఎండుమిర్చిని నేను నైట్ నానబెట్టుకున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తున్నాను కదా. మిక్సీలో ఒక 3 ఎండుమిర్చిని నానబెట్టుకున్నది వేసుకోవాలి. ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకుని వేసుకుని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దీనిలో ఒక 4 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఇందాక పిండి కలుపుకున్నప్పుడు ఒక 3 కప్స్ వాటర్ అయితే మనం పిండిలో వేసాం కదా. మొత్తం 7 కప్ వాటర్తో అయితే మనం ఈ వడియాలని ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఇందులో మూత పెట్టుకుని కొంచెం ఒక మరుగు రానివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం మసాలా పేస్ట్ ఆడి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి దీనిలో మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని మనం అసలు లేట్ చేయకుండా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా మనం అటు ఇటు ఎక్కడికి వెళ్ళకుండా కలుపుకుంటూనే ఉండాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని పిండిని కలుపుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి. పిండి ఉడికి దగ్గర పడినట్లయితే మనకు తెలుస్తుందండి. అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఉడికిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి. అప్పుడైతే వడియాలు పెట్టుకోవాలి, లేదంటే వడియాలు పల్చగా వచ్చేస్తాయి. మనం కొంచెం చల్లారినాక వడియాలు పెట్టుకుంటే వడియాలు చక్కగా వస్తాయి. ఇలాగా ఎండ ఉన్న ప్లేస్లో ఒక మనకి కాటన్ క్లాత్ని తడుపుకుని మనం వేసుకుని దాని మీద ఇలాగా వడియాలు పెట్టుకోవాలి. మంచి ఎండలో పెట్టుకుంటే మనకి వడియాలు ఒక రోజులోనే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు వేసవి కాబట్టి ఒక రోజులోనే ఈ వడియాలు మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే నేను అన్ని వడియాలని పెట్టేసుకుంటున్నాను. క్లాత్లో కలిసిపోయినాయి చూడండి వడియాలు. వడియాలు అయితే చక్కగా వచ్చినాయి. మనకి రెడ్గా ఉన్న గురించి క్లాత్లో సరిగా కనిపించట్లేదు. మనం ఒక కప్పు పిండితో చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా ఈ వడియాల్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఒక 1 డేలోనే నాకు వడియాలు అయితే ఎండిపోయాయండి. మనం ఈ వడియాలని తీసుకున్నప్పుడు క్లాత్ తిరిగేసి మనం నీళ్ళు చల్లుకుని ఒక 2 మినిట్స్ ఆగి తీసినట్లయితే ఇలాగ ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఎంత చక్కగా ఎంత పలచగా వచ్చినాయో, ఆకుల్లాగా చాలా బాగా వచ్చినాయి. ఇంకొక వడియాన్ని తీసి చూపిస్తాను చూడండి. మనం క్లాత్ పట్టుకుని ఇలాగా లాగినట్లయితే వాటర్ పోసినాక చక్కగా వచ్చేస్తాయి విరగకుండాను. ఇలాగా ఇవన్నీ కూడా అలానే తీసేసుకోవాలి. తీసేసుకుని ఇవి ఒక
రోజంతా ఎండలో పెట్టుకోవాలి. మనం వాటర్ పోసి తడిపి తీసుకున్నాం కదా, ఇలాగా 1 కప్పు సగ్గుబియ్యానికి మనకి ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, ఆకుల్లాగా చాలా చక్కగా పలుచగా చాలా బాగా వచ్చినాయి. 1 కప్పుకి మనకి ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. వీటిని మనం ఒక 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా ఎండినాయంటే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది మనకి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇలాగా ఆయిల్ పెట్టుకోవాలి మనకి ఈ వడియాలకి సరిపడా. చూడండి, ఒక వడియం వేసాను, మంచిగా చక్కగా వేగింది కదా. ఇలా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ వడియాలు చిన్నవిగా ఉన్నా కూడా మనకి పాపడ్స్ లాను చాలా పెద్దగా అవుతాయండి. చూడండి ఎంత పెద్దవి అయ్యాయో, చాలా చక్కగా కూడా వచ్చినాయండి. పెద్దవి అయ్యాయి కదా, ఇలాంటివి అయితే మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటి టేస్ట్ కూడా అంతే బాగుందండి. స్పైసీగా చాలా టేస్ట్గా. మనం ఇందులో ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, అందువలన చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. రెగ్యులర్ వడియాల్లాగా కాకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఒకటైతే విరిచి చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చక్కగా చాలా బాగా వచ్చినాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.